మస్తాన్ రావు గారు. నమస్కారం అండి చిట్టిబాబు గారు, మస్తాన్ రావు గారు. సో ముందుగా చిట్టిబాబు గారు, డిడి నెక్స్ట్ లెవెల్ మూవీలో కిస్సా 47 అనేటువంటి సాంగ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పంక్తులను, గోవిందనామాలను తీసుకొని ర్యాప్ చేయడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? దీన్నైతే హిందూ సంఘాలు అలాగే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ఎవరైనా సరే తీవ్రంగా ఖండిస్తున్నారు. సనాతన ధర్మం పడిగట్టు పదాన్ని వాడుకుని పవన్ కళ్యాణ్ ఏదో తన రాజకీయం కోసం సనాతన ధర్మం మొన్నటిదాకా హిందువులే, హిందూ మత పెద్దలే ఈ దేశంలో మత కలోల కారకుడు అన్నాడు పవన్ కళ్యాణే. లడ్డు తిరుపతి లడ్డు విశ్లాభాసి పవన్ కళ్యాణే. మా నాన్న నాకు జ్వరం వస్తే జీసస్ ప్రేమించారు అన్నది పవన్ కళ్యాణే. నా బిడ్డకు జ్వరం వస్తే మేరీ మాతని మెప్పుకున్నాను, నా బిడ్డ బాగుపడ్డాడని మాట్లాడింది అతనే. అన్ని మాట్లాడి ఇప్పుడు అతను సనాతన, అతను రాజకీయంగా వేరే లైన్ లోకి వెళ్ళాలి కనుక సనాతన ధర్మం అని ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటి తనకు పెంచుకోవడం కోసం ఏదో మాట్లాడతాడు. కనుక అతను వార్నింగ్లకి లెక్క చేయదు. ఎందుకు చేస్తాడు? స్టడీగా ఒక మాట మీద మాట్లాడినోడు అయితే పర్వాలేదు. కేవలం ఆయన రాజకీయం కోసమే, రాజకీయ ప్రయోజనం కోసమే సనాతన ధర్మాన్ని తీసుకున్నారా పవన్ కళ్యాణ్? అంతేగా మీరు చరిత్ర చూడండి. ఆయన అంతకు ముందు ఏమేమి మాట్లాడారు చూస్తే అర్థమైపోతుంది కదా మీకు. ఈ దేశంలోనే హిందువుల వల్లే, హిందూ మత పెద్దల వల్లే మత కల్లోలాలు అన్నది పవన్ కళ్యాణ్ ఈ మధ్యగా మాట్లాడిందే. అతని నోరే మాట్లాడింది. మా ఇంట్లో ఎప్పుడు మా నాన్న దీపారాధనతో సిగరెట్ అంటించుకుంటాడు, నాకు ఇదేంటి అన్నవాడు అతనే. నేను క్రిస్టియన్ని, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా భార్య క్రిస్టియను అన్నది అతనే. నా మిత్రుడు తీసుకెళ్లాడు, నేను జీసస్ గౌరవిస్తాను, జీసస్ ప్రేమిస్తాను అన్నది అతని నోరే అన్ని మాట్లాడింది. ఇప్పుడు అతనే సనాతన అంటున్నాడు. అది రాజకీయం కోసం తప్పితే ఇంకేం కాదు. రాజకీయంగా అందులో పరమత సహనం కనబడలేదా? మీకు పరమత సహనం కనిపించలేదా? పరమత సహనం అంటే నిన్నటి మర్చిపోవాలి. నిన్నటి అతను వాగిన వాగుళ్ళన్నీ మర్చిపోయి వాడు ఈ ఒక్క మాటను పట్టుకుని పరమత సహనం అనాలా? హిందువుల్ని ముస్లింల్ని మాట్లాడితే కొడతారని ముస్లింలు రెచ్చగొట్టం కాదు. లడ్డు విషయంలో ఆయన మాట్లాడింది ఆయన పరమత సహనం ఎక్కడ? ఆయన అవకాశవాదం రాజకీయాల్లో తన పొజిషన్ ఇక్కడ నుంచి స్టేట్ నుంచి సెంట్రల్ కి వెళ్ళాలి, అక్కడ నుంచి బీజేపీలో విలీనం చేయాలి, తర్వాత బీజేపీ క్యాండిడేట్ గా, ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా 2029లో రావాలి. అది అతని పొలిటికల్ ప్రోగ్రామ్ ఎవరో వేసుకుంటున్నాడు. దానికోసం మాట్లాడేప్పుడు అతను సనాతన గురించి అతనికి ఏం తెలుసు అని మాట్లాడారు. తమిళనాడులో సనాతన ధర్మం మీద గొడవ ఎందుకైంది తెలుసు అతనికి? 57లో మొదలైంది గొడవ. డికే రామస్వామి పెరియార్ రాజా అక్కడ నుంచి మొదలై డికే ద్రావిడ కలగం, ద్రావిడ మున్నేట్ర కలగం. అక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. సనాతన ధర్మంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నది, వాళ్ళు ఎందుకు ఎప్పటి నుంచి వ్యతిరేకించి పోరాటం. అందుకనే తమిళనాడులో ద్రావిడ మూవ్మెంట్ అనేది ఇప్పటికీ నేషనల్ పార్టీస్ అక్కడ లోకల్ పార్టీల సపోర్ట్ తో తప్పితే వాళ్ళు నేరుగా రాలేకపోతారు. అక్కడ సనాతన ధర్మం బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది ఆ ద్రావిడ మూవ్మెంట్. ఆ రోజుల్లో నేను అక్కడ చిన్నప్పుడు అక్కడే చదివాను, అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా చదివాను. నాకు బాగా తెలిసి పిఎంకే తరఫున కూడా స్టూడెంట్ ఎలక్షన్స్ లో పాల్గొనేవాడు. అక్కడ విషయం బ్రాహ్మణ డామినేషన్. ఆ రోజుల్లో ఈ ఉద్యమం రావడానికి ముందు బ్రాహ్మణ్స్ తత్వాసులు అవ్వచ్చు, పోహలు అవ్వచ్చు, ఆఫీసర్లు అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, మొత్తం అన్ని విషయాల్లోనూ బ్రాహ్మణ్స్ ఆధిపత్యం. ఆ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని బ్రాహ్మణులు ఆధిపత్యం చేస్తున్నారు కనుక ఇది అని వ్యతిరేకించారు. వ్యతిరేకం అది పోరాటం. అట్లా ద్రావిడ పోరాటం అది మూలం. అది ఇవాళ ఉదయనిధి ఇవాళ మాట్లాడడం కాదు, ఏదో మాట్లాడాడు. ఉదయనిధి వాళ్ళ ముత్తాత నుంచి వస్తున్న స్లోగన్ డిఎంకే యొక్క మార్గం అదే, బాట అదే, వాళ్ళ ధ్యాస దిశ అదే. ఇవాళ కొత్తగా కాదు, అతను వారసుడిగా మాట్లాడుతున్నాడు అంతే. అతను కొత్తగా ఏం వచ్చింది కాదు. కనుక అక్కడ జరిగింది మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడిన మాటలు తమిళనాడులో వాళ్ళు మాట్లాడిన తమిళనాడు ప్రజలు అంగీకారం ఉన్న మాటలై. ఇక్కడ కూర్చుని మనం హైదరాబాద్ లో కూర్చున్నాం, విజయవాడలో కూర్చున్నాం, మనం దాన్ని విమర్శించగా అక్కడ ప్రజల మనోభావాలు అక్కడ తమిళనాడు ప్రజలు సగం మంది పైగా సగం అంగీకరించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు. దేవుడు లేడు, నాస్తికవాదం ఉన్నా కూడా పెరియార్ లాంటి నాస్తికవాదం తీసుకొచ్చా కూడా తమిళనాడులోనే ఈ దేశంలో అత్యధికమైన గుళ్ళు ఉంది. సో అక్కడ రెండు సమానంగా నడుస్తా ఉన్నాయి.
కనుక వాళ్ళు విమర్శించేది విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళు డిఎంకే స్లోగన్, డిఎంకే యొక్క ద్రవిడ కళగం, ద్రవిడ వాళ్ళ యొక్క భావజాలం. చిట్టిబాబు గారు మీరు అన్నట్టుగానే తమిళనాడు రాజకీయాలు ఏదైతే హిందూ వ్యతిరేకంగా నడుస్తున్నాయో అలాగే అక్కడ ప్రజలు కూడా దానికే కట్టుబడి దానికే అలవాటు పడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ తమిళంలోనే తీసుకోవచ్చు కదా, మరి ఆ తమిళని ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి తెలుగు వాళ్ళ మీద ఎందుకు? తెలుగు వాళ్ళ మీద ఎవరి మీద పెట్టారు? వాళ్ళు తమిళ సినిమా తీశారు, దాన్ని డబ్ చేస్తున్నారు కదా తెలుగులోకి. డబ్ చెయ్యొద్దానండి మనల్ని ఎందుకు ఎగబెట్టు వ్యాపారం కోసం డబ్ చేస్తారు? చేయొద్దు, కొలవద్దు. వాళ్ళు ఏమైనా బలవంతం చేస్తున్నారు, బలవాన్ని చేశారు, మనం ఎందుకు చేస్తున్నాం? ఏమా దమ్ హరే దమ్, హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్, ప్రపంచ దేశాన్ని ఊపేసింది ఆ పాట. అప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళందరూ? అప్పుడు నోరు ఎందుకు మంచులా? హరే కృష్ణ హరే రాము, మరి కృష్ణుడి రాముణ్ణి ఒక భక్త పాటలో పెట్టారు. మరి సో ఇవన్నీ సినిమాల్లో ప్రజలు ఇది పడి ఎవరో ఏదో వాళ్ళ ప్రభావం కోసం మాట్లాడటంటే ప్రజలు ఏమి పట్టించుకునేది కాదు. వాళ్ళ ఉద్దేశం. ఇది మీ దృష్టిలో సమర్థనీయమేనా? ఒకటి విషయం చిట్టిబాబు గారు స్ట్రైట్ గా ఒకటే చెప్పండి. చిట్టిబాబు గారు మీరు ఒకటి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మీరు దీనికి సమర్థనీయం. భారతదేశంలో ఎవరి ఉద్దేశాలు, ఎవరి అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఎవరికైతే ఉంది, ఆ హక్కు నువ్వు కాదంటానికి నువ్వెవడివి, నేనెవడిని? నా హక్కు నేను నా దేవుడే గొప్ప అంటాను, ఇంకొకటి హక్కు వాళ్ళ దేవుడే గొప్ప అంటాడు. అలాగే ఎవరి హక్కు అడుగుంది.